బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ విజయవంతంగా ముగిసిన తర్వాత రేపు ఆదివారం రెండో విడత పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4332 గ్రామ పంచాయతీల్లో ఈ పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి వరంగల్లో పరిస్థితి అక్కడ ఉన్న ఏర్పాట్ల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, రేపు రెండో విడత సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్నాయి. మొదటి విడతకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు 11వ తారీఖుతో పాటు ఈ రెండో విడత సంబంధించిన రేపు ప్రకటిస్తున్న సందర్భంగా రేపు పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్లు ఏంది, దానికి సంబంధించిన అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? గుడ్ మార్నింగ్ రహీం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 మండలాలు 564 గ్రామ పంచాయతీలకు రేపు రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ రెండో దశకు సంబంధించి 57 గ్రామ పంచాయతీలు యునానిమస్ కాగా మొత్తం 507 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే 6 జిల్లాల కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తానికి 5 జిల్లాల ఎస్పీలతో పాటు హన్మకొండ సిపి కూడా ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. దాంతోపాటు ఎన్నికల సిబ్బంది కూడా మరి కాసేపట్లో పోలింగ్ కేంద్రాలకు తరలున్న నేపథ్యంలో మొదటి దశలో కొంత చెదురుమదురు ఘటన మినహా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగదు, పూర్తి స్థాయిలో ప్రశాంతంగా నిర్వహించారు. ఈ రెండో దశ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా ఇప్పటికీ ఎన్నికల సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ కూడా ఇచ్చి ఇప్పుడు ఎన్నికల కేంద్రాలకు తరలించడానికి ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితి. ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఆరు జిల్లాలతో పాటు 27 మండలాల్లో జరగనున్న ఈ ఎన్నికలకు పోలీసులతో పాటు ఎన్నికల సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొదటి దశకు చూసుకుంటే ఒకవైపు 555 గ్రామ పంచాయతీలకు గాను 315 గ్రామ సర్పంచులు పూర్తిగా కూడా హస్తగతమయ్యాయి. దాంతోపాటు 149 స్థానాల్లో బీఆర్ఎస్ జయకేతన్ ఎగరవేయడంతో రెండో దశకు సంబంధించి కూడా ప్రధాన పార్టీ నేతలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిన్నటితో జరిగిన ప్రచారాన్ని హోరెత్తించిన పరిస్థితి. అగ్ర నేతలందరూ కూడా అక్కడ ప్రచారంలో పాల్గొని ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను కూడా పూర్తి స్థాయిలో కోరిన పరిస్థితి. నిన్నటితో ఈ ప్రచారం ముగిసింది, కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రలాభాల పర్యటన కూడా తెరలేపిన పరిస్థితి. జనరల్ స్థానాల్లో దాదాపు ఓటుకు 2000 రూపాయలు కూడా ఇస్తున్నారని చెప్పేసి ఒక ప్రాథమిక సమాచారం వస్తుంది. ఒకవైపు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికలు జరగడంతో నువ్వా నేనా అన్నట్టు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో రెండో దశకు సంబంధించిన ఎన్నికలు కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు కొన్ని మండలాల్లో కూడా ఇది గత మొదటి దశలో నిర్వహించిన ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ఫాలోవర్స్ మధ్యలో కొంత ఘర్షణ వార్తలు నెలకొన్న నేపథ్యంలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసే విధంగా ఇప్పటికే గ్రామ స్థాయిలో కూడా సభలు సమావేశాలు నిర్వహించి ఓటు చైతన్యాన్ని కూడా పూర్తిగా తెలియజేసిన పరిస్థితి. మరొక వైపు కూడా ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడ కూడా మేము తగ్గము అన్నట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రెండో దశకు సంబంధించిన ఎన్నికలు అయితే చాలా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు హస్తం హవా నడిచినప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా గట్టి పోటీ ఇచ్చింది. జిల్లాలో ఏకైక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి గట్టి పోటీ ఇచ్చి పల్లెల్లో మాకు పట్టు కోల్పోలేదని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ కూడా మరొకసారి నిరూపించిన నేపథ్యంలో రెండో దశకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను పెద్ద సంఖ్యలో గెలుపొందించుకోవడానికి ఇప్పటికే చాలా కష్టపడ్డట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా రేపు జరగబోయే 507 గ్రామ పంచాయతీల్లో కూడా ఖచ్చితంగా పాగా వేయాల్సిందని చెప్పేసి పార్టీలన్నీ కూడా అస్త్ర శస్త్రాలు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నిక జరగనుంది. 2 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో మొదటి దశకు సంబంధించి కూడా కొంత ఫలితాలు ఆలస్యం అయ్యాయి. ఈ ఆలస్యం కాకుండా ఖచ్చితంగా త్వరితగతిన ఈ కౌంటింగ్ సంబంధించిన కౌంటింగ్ కూడా పూర్తి చేసి ఫలితాలు కూడా వెల్లడించాలని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. దాంతో పాటు ఎవరైతే ఓట్లు వేయడానికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే గుర్తింపు కార్డు ఇస్తుందో గుర్తింపు కార్డును ఖచ్చితంగా క్యారీ చేయాల్సింది. దాంతో పాటు ఓటర్ స్లిప్ ను తీసుకొని వస్తేనే ఓటింగ్ కి అలో చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పిన పరిస్థితి. దాంతో పాటు కొంతమంది మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బలపరిచిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్లు ఒకవైపు ఇందిరమ్మ చీరలు ధరించి అక్కడ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని చెప్పేసి ఆరోపణలు కూడా వాళ్ళపైన ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి కూడా ఒక డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా రెండో దశలో మాత్రం ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థానాలు రాకపోవడంతో ఒకవైపు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ కి పల్లెల్లో ఇంకా ఇంత పట్టున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ ని ఢీకొనాలనే రీతిలో మాత్రం ఒకవైపు ప్రతివ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో ఒకవైపు మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సిద్ధమవుతున్న పరిస్థితి. మరొక వైపు రిబల్స్ బెడత కూడా ఈ ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పడం లేదు. మరొక వైపు పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి వర్సెస్ అసమ్మతి నేతలుగా కొనసాగుతున్న ఈ అసమ్మతి నేపథ్యంలో
అసమ్మతి నేతలుగా ముద్రపడ్డ ఒకవైపు తిరుపతి రెడ్డితో పాటు హరిప్రసాద్ వర్గీయులు కూడా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేయడంతో వాళ్ళను ఢీకొనడం చాలా వరకు ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు ఝాన్సీ రెడ్డికి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఎక్కడికక్కడ ప్రచారాల్లో పాల్గొన్నప్పుడు కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. దాంతో పాటు ఎన్నికల ప్రచారంలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్న సమయంలో ప్రజలు వాళ్ళను ఎదుర్కొన్న పరిస్థితి. మాకు యూరియా అందలేదు, మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి ఎమ్మెల్యేలను నేరుగా నిలదీయడంతో రేపు జరిగే ఓటింగ్ ఏ విధంగా ఉంటుంది, ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఒకవైపు ఆలోచన పడ్డారు. దాంతో పాటు బీజేపీ కూడా ఒకవైపు పట్టణాలకే పరిమితమైన బీజేపీ కూడా ఒకవైపు పల్లెల్లో కూడా పాగవేస్తుండడంతో మొదటి దశలో నిర్వహించిన ఎన్నికల్లో దాదాపు 20 స్థానాల్లో బీజేపీ గెలిచింది. దాంతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా 64 మంది గెలవడంతో ఒకవైపు రేపు జరిగే ఎన్నిక మీద కూడా మొత్తం ఓవరాల్ గా కూడా జిల్లా రాజకీయ నాయకులు కూడా అసలు ఏం జరుగుతుంది, రేపు రెండో దశ ఎన్నికలు ఎవరికి ప్లస్ అవుతాయని చెప్పేసి ఒక అంచనాకైతే వస్తున్న పరిస్థితి నెలకొంది. రహీం రాము, అంటే యాక్చువల్గా మొదటి విడతకు సంబంధించి ఇటు వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల జరిగినటువంటి పోలింగ్ సరళి చూసుకుంటే మొదటి సంబంధించి కొన్ని చోట్ల అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు దౌర్జన్యంగా కొన్ని అంటే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓటర్లని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారు. కొందరినైతే కొన్ని ప్రాంతాల్లో చిన్న చెదురుముదురు సంఘటనలు జరిగినటువంటి విషయాలు కూడా మనం చూసాం. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి రెండు విడతలు అటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా రహీం, మొన్న ముగిసిన మొదటి దశ ఎన్నికల్లో ఒక వార్డుకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో టాస్ వేసి విజేతను ఎంపిక చేశారు. దాంతో పాటు మరొక గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థి మొదటగా 3 ఓట్లతో గెలిచిందని చెప్పేసి అధికారులు ప్రకటించారు. దాని తర్వాత రీకౌంటింగ్ వెళ్లడంతో ఒక ఓటు తేడాతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందాడని చెప్పడంతో అక్కడ ఒకవైపు ఘర్షణ వాతావరణం నెలకొంది. దాంతో పాటు మహబూబాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మురళీ నాయక్ సొంత నియోజకవర్గం సొంత గ్రామంలో అక్కడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన సుజాత అనే వ్యక్తి అక్కడ గెలవడంతో ఒకవైపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో కూడా అక్కడ మా డబ్బులు మాకు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఒక రసాభాసకు చేసిన పరిస్థితి. దాంతో పాటు మంత్రి సీతక్క చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏటూరు నాగరం గ్రామ పంచాయతీ చాలా హోరాహోరీగా జరుగుతుందని చెప్పేసి అందరూ ఆశించారు. కానీ ఏకపక్షంగా జరిగి దాదాపు 3,311 ఓట్లతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం. దాంతో పాటు హన్మకొండ జిల్లా కమలాపూర్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి 2,150 ఓట్లతో గెలుపొందడం కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా చెప్తున్నారు. ఈ గతంలో జరిగిన ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా చాలా పారదర్శకంగా జరగాలి. మరొక వైపు వర్ధనపేట నియోజకవర్గం దమ్మన్నపేట గ్రామంలో కూడా ఈ కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లను బయటకు వెళ్ళగొట్టి తర్వాత కౌంటింగ్ నిర్వహించారని చెప్పేసి బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. దాని తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడ నుండి కూడా ఏమి పట్టనట్టుగా వ్యవహరించారని చెప్పేసి అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇక్కడ అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఓటును స్వచ్ఛందంగా వేయకుండా అడ్డుకున్నారని చెప్పేసి విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో ఈ రెండో దశకు సంబంధించి ఖచ్చితంగా చాలా చైతన్యవంతంగా చాలా పారదర్శకంగా ఓటింగ్ నిర్వహించాలి. ఓటు వేసేయడానికి వచ్చే వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పేసి ఒకవైపు డిమాండ్స్ కూడా వస్తున్న నేపథ్యంలో ఓటింగ్ వచ్చే ఎవరైతే ఓటర్స్ ఉంటారో ఓటర్స్ ను చాలా ప్రశాంతంగా వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓటు వేసే విధంగా చూడాలని చెప్పేసి ఇప్పటికే కొంతమంది పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో అసలు హోరాహోరీగా ఈ పోరు ఎలా ఉంటుంది, గత మొదటి దశ జరిగిన ఈ తప్పులను ఈసారి అధికారులు సరిదిద్దుకుంటారా అని చెప్పేసి చూడాల్సిన పరిస్థితి. దాంతో పాటు కొంతమంది ఓటర్లకు కూడా సరైన ఓటింగ్ లిస్ట్ లో పేర్లు లేకపోవడం, మరొక వైపు కూడా ఒక వార్డులో రావాల్సిన ఓటు ఇంకొక వార్డులో జరగడంతో కూడా ఒకవైపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇలా దాదాపు 2 సంవత్సరాల తరుగుతున్న ఈ ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరికి ఇబ్బందులు రాకుండా ఓటర్ లిస్టును తయారు చేయాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి ఒకవైపు అయితే వాదనలు వస్తున్నాయి. రేపు జరగబోయే ఎన్నిక ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒక చర్చ అయితే సాగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే రేపు ఉదయం 7 గంటలకు ఈ రెండో దశకు సంబంధించిన ఎన్నికలు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తాయి. దాని తర్వాత 2 గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు ఈ కౌంటింగ్ ప్రక్రియ రేపు రాత్రి 8 నుంచి 9 గంటల వరకు కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికైతే ఒక అంచనాకు వస్తున్న నేపథ్యంలో ఈ మొదటి దశ ఎన్నికల్లో జరిగిన ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో అదే రిజల్ట్స్ పునరావృతం అవుతాయా లేకపోతే ఏ పార్టీకి ప్లస్ గా మారుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుందని చెప్పేసి రేపటి వరకు వేచి చూడాల్సిందే. రహీం. రైట్ రాము, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.